ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి సీఎస్ సోమేష్ కుమార్ ను విచారిస్తున్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్ టీం ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ బృందంలోని కొంతమంది సభ్యులతో సిపి సజ్జనార్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. సిట్ తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ట్యాపింగ్ కేసులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ డీసీపీ మహేందర్ రెడ్డి సిట్ విచారణపై అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా కీలక దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారణ కొనసాగిస్తున్నారు. దాంతోపాటు ఈ ట్యాపింగ్ టీంలో కీలకంగా వ్యవహరించినటువంటి సహచర సంబంధించినటువంటి నిందితులందరినీ కూడా ఒక్కొక్కరిని ప్రభాకర్ రావును ముందర పెట్టి కూడా సిట్ బృందం ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇవాళ ఈ కేసు విచారణ కూడా చాలా వరకు ముగుస్తున్నటువంటి క్రమంలో ఇక నిందితుల అందరితో కలిపి కూడా ప్రభాకర్ రావుని ముందర పెట్టి కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే మరోవైపున చూసినట్టయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిపి సజ్జనార్ సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. కాబట్టి ఆయనతో పాటుగాను సిద్దిపేట కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్, అదేవిధంగా మాదాపూర్ డీసీపీ అయినటువంటి రితిరాజు నేతృత్వంలో ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీగా కొనసాగినటువంటి మహేందర్ రెడ్డి, అదేవిధంగా అప్పటి సీఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ను కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం సంబంధించి ఏ సమాచారం మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ప్రభాకర్ రావుకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అనే విషయాలపైననే ప్రధానంగా అప్పుడున్నటువంటి ఎంప్యానల్ అంటే ప్యానల్గా కొనసాగినటువంటి క్రమంలో ఉన్నటువంటి డీజీపీ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అనిల్ కుమార్, దాంతోపాటు సిఎస్గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావుని ఎందుకు ఎంచుకోవడం జరిగింది, దాంతోపాటుగాను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థలో అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఎవరి ఆదేశాల మేరకు చేశారు అనే మొత్తం ఈ బృందానికి అంటే సిద్దిపేట కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్, అదేవిధంగా మాదాపూర్ డీసీపీ రితురాజ్ నేతృత్వంలో కూడా ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా వీరిద్దరిని కూడా విచారణ చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే జూబ్లీ హిల్స్ కేంద్రంగా ఉన్నటువంటి సిట్ సంబంధించినటువంటి ఆఫీసులో చూసినట్టయితే ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు, దాంతోపాటుగాను ఫోన్ ట్యాపింగ్లో 4 పోలీస్ అధికారులు ఉండడం జరిగింది. ప్రణీత్ రావు, అదేవిధంగా భుజంగరావుతో పాటుగాను రాధాకిషన్ రావు, అదేవిధంగా తిరుపతి అన్నలు వీరందరినీ కూడా విచారణ చేస్తున్నారు. ఓ ఛానల్కి సంబంధించినటువంటి ఎండీని కూడా పిలిపించి మొత్తం 5గురిని కూడా విచారణ చేపట్టారు. ఇక ఈ కేసు చాలా అంటే ఈ రోజుతోటి ముగుస్తున్నటువంటి క్రమంలో చాలా సైంటిఫికల్ సంబంధించినటువంటి ఎవిడెన్స్లు అన్నిటిని కూడా ఇప్పటికే కలెక్ట్ చేశారు. మళ్ళీ రీఎగ్జామినేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్లను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి డాటానంతా ఇప్పటికే సిటీ బృందం సేకరించింది. వాటి అన్నిటిని ఆధారాలను ఒక్కొక్కటి ప్రొజెక్షన్ చేస్తూ కూడా వాటికి సంబంధించినటువంటి ఆధారాలపైన నిందితులను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, అదేవిధంగా 6,000 మంది ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ట్యాపింగ్ పాల్పడ్డారు, మొత్తం ట్యాపింగ్ చేసినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సర్వర్లో ఏ విధంగా దాన్ని స్టోర్ చేశారు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే దాన్ని అంతా కూడా ఎట్లా డిస్ట్రాయ్ చేయమని ఎవరి ఆదేశాలు ఇచ్చారు, దీనిలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన పూర్తిగా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దాంతోపాటుగా భుజంగరావు, అదేవిధంగా మాజీ డీసీపీగా ఉన్నటువంటి టాస్క్ ఫోర్సు రాధాకిషన్, దాంతోపాటుగా మొత్తం తిరుపతి అన్న డిఎస్పీగా ఉన్నారు. కాబట్టి ఈ టీంని అంతా కూడా ఒక్కొక్కరిని విచారణ కొనసాగిస్తున్నారు. రామగుండ కమిషనర్గా పనిచేసినటువంటి అంబర్ కిషోర్ జా దీనికి నేతృత్వం వహిస్తున్నారు. దాంతోపాటు జూబ్లీ హిల్స్ ఏసీపీగా ఉన్నటువంటి వెంకటగిరి నేతృత్వంలో ఈ బృందం ప్రత్యేకంగా ఈ 5గురిని విచారణ కొనసాగిస్తుంది. దాంతోపాటు
ఇక ఈ కేసు విచారణలో అంటే 14 రోజుల పాటు విచారణ కొనసాగించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు కాబట్టి ఈరోజు విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా ఫైనల్ ఛార్జ్ షీట్లో దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయనున్నారు. ఎవరికి సంబంధించినటువంటి రోల్ ఏ విధంగా కొనసాగింది, అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవహారాల్లో పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి ఎవరెవరి పాత్ర ఉంది, ఇప్పటివరకు సేకరించినటువంటి సాక్షులు, ఆధారాలు, ఎవిడెన్స్లు అన్నింటిని కూడా పూర్తిగా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ 14 రోజుల పాటు విచారణ కొనసాగించినటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి నివేదికనంతా కూడా రేపు సుప్రీంకోర్టులో దాని నివేదికను సిట్ బృందం అందజేయనున్నటువంటి క్రమంలో ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిపి సజ్జనార్ నేతృత్వంలో ఇక రామగుండం కమిషనర్గా ఉన్నటువంటి అంబర్ కిషోర్ జా, అదేవిధంగా సిద్దిపేట కమిషనర్ విజయ్ కుమార్, మరోవైపున మాదాపూర్ డీసీపీగా ఉన్నటువంటి రితిరాజ్ డీసీపీ, వీళ్ళంతా కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం కొనసాగిస్తున్నారు. ఫర్దర్ సంబంధించినటువంటి లీగల్ ప్రొసీజర్స్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, నిందితుల పైన పెట్టినటువంటి కేసులని ఎస్టాబ్లిష్మెంట్ను చేసి ఛార్జ్ షీట్లో వీరికి సరైనటువంటి అంటే కోర్టులో దాఖలు చేసి ఆ తర్వాత ప్రాసిక్యూషన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి లీగల్ సంబంధించినటువంటి ప్రొసీడింగ్ను ముందుకు తీసుకెళ్లే వ్యవహారంలో వ్యూహ ప్రతివ్యూహాలు ఏ విధంగా ఉంటాయి, లీగల్ సంబంధించినటువంటి అడ్వైజ్ ఎలా కొనసాగుతుంటుంది, మొత్తం ట్రయల్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో మొత్తం ఇప్పటివరకు సేకరించినటువంటి అంశాల నివేదికను రేపు సుప్రీంకోర్టుకు అందజేయనున్నటువంటి క్రమంలో ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నతాధికారుల భేటీ కావడం చాలా వరకు చర్చనీయాంశంగా మారింది. ఓటు స్టూడియో.